షలోమ్. యేసుక్రీస్తు సమాధానం నా ప్రియ వీక్షకులందరికీ ప్రకటిస్తూ మేల్కొల్పు అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు దిస్ వేకప్ కాల్ ప్రోగ్రామ్. ఈ రెండవ రాకడలో సంఘము ఎత్తబడే ఆ యొక్క సమయాలు సిరీస్లో ఇది చివరి సందేశంగా మీ ముందు నేను పెడుతున్నాను. ద టైటిల్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ లేక ఈ యొక్క సందేశానికి శీర్షిక సంఘము ఎత్తబడిన తర్వాత, ఆఫ్టర్ ద ర్యాప్చర్. ఏమి జరగబోతున్నాయి అనే విషయాలను, దీనిలో ఈ యొక్క ప్రీ ట్రిబ్యులేషన్లో అనేకులు వేసే ప్రశ్నలకు కూడా జవాబులు ఇందులో మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల తండ్రి, పరిశుద్ధుడా, అవును ప్రభా, మీరు అనుకునని గడియలో వస్తారు నాయన, సంఘాన్ని తీసుకొని వెళ్తారు ప్రభా. ఆ తరువాత జరిగే విషయాలను గురించి స్పష్టంగా సరళంగా మాకు బోధించుమని నీ దాసుని మీ ఆత్మ అభిషేకంతో అభిషేకించి, నీ సిలువ చాటున మరుగు చేసి, నీ రక్త ప్రోక్షణతో ప్రోక్షించి ఈ సందేశాన్ని విడుదల చేయమని త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆఫ్టర్ ద ర్యాప్చర్, ఆఫ్టర్ ద ర్యాప్చర్. లెట్స్ సీ దిస్ ర్యాప్చర్ వీడియో. ఓ చిన్న క్లిప్పింగ్. ఈ యొక్క సంఘం, దిస్ ఇస్ ద సెట్టింగ్ ఆఫ్ ఎ చర్చ్. ఈ సంఘంలో ఆ పాస్టర్ గారు సంఘంతో క్రీస్తు రాకడను గురించిన ఆ యొక్క విషయాలను బోధిస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనాన్ని ఆయన కోట్ చేస్తూ, ఏ దినము మీ ప్రభు వచ్చునో మీరు ఎరుగరు గనుక మీరు మెలకువగా ఉండుడి అని చెబుతూ, ఈ నెల రావచ్చు, నెక్స్ట్ వీక్ రావచ్చు, లేక ఈ దినమే అని ఇంకా ఆ సెంటెన్స్ పూర్తి చేయక మునిపే సంఘం ఎత్తబడుతుంది. దాట్ ఈస్ ద ఇమినెన్స్. రెప్పపాటున అంటే 300 to 400 మిల్లీ సెకండ్స్ సంఘం ఎత్తబడుతుంది. అనేకులు విడవబడ్డారు. ఇది నేను ఎందుకు చూపించాను అని అంటే, సంఘం ఎత్తబడిన తర్వాత నామకార్థ క్రైస్తవులు అనేకులు విడవబడతారు అని చూపించడానికి. నిజమైన విశ్వాసులు యేసుక్రీస్తు రక్తములో తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడి ఈ వాక్యానుసారంగా క్రీస్తును, ఆయన యొక్క మరణ పునరుత్థానములను విశ్వసించి ఆ క్రీస్తును హృదయంలో ఆహ్వానించిన వారు రెప్పపాటున వెళ్ళిపోతారు. ఆ తర్వాత విడవబడతారు. ఒకవేళ సంఘం ఎత్తబడిన తర్వాత రక్షించబడటానికి ఏదైనా నిరీక్షణ ఉందంటే, ఇస్ దర్ ఎనీ హోప్? ఎస్ మై ఫ్రెండ్, ఎస్. దేవుడు కృపగల దేవుడు, కనికరము గల దేవుడు. ఆయన యొక్క కృపలో దెర్ ఇస్ ఆల్వేస్ God gives opportunities and chance. Maybe that's the last chance. ఇంకొక ఛాన్స్ ఉంది కాబట్టి అని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఆ దినాల్లో ఎవరైతే ప్రభువును అంగీకరించాలని ఇష్టపడతారో, దే హ్యావ్ టు పే ద ప్రైస్, హెవీ ప్రైస్. గొప్ప విలువ చెల్లించాల్సి ఉంటుంది. రక్షణ అదే. ఆ దేవుడు సిలువలో చేసిన యొక్క ప్రణాళికను కృపచేత విశ్వాసం ద్వారా అంగీకరించి రక్షించబడాల్సిందే. కానీ రక్షించబడ్డందుకు నీవు విలువ చెల్లించాలి. రక్షించబడటానికి విలువ కాదు, రక్షించబడినందుకు విలువ చెల్లించాలి. ఒకవేళ ఈ క్లిప్పింగ్లో మనం చూడగలం. చూడండి ఏ విధంగా వారిని తంతున్నారు, ఏ విధంగా వారిని బాదుతున్నారు. చూడండి జాగ్రత్తగా. దిస్ ఇస్ సంథింగ్ హారెండస్. ప్రభువును అంగీకరించిన తర్వాత ఆ హింసలకు నిలబడాలి. అందుకే ఈ దినమే ప్రభువును అంగీకరించడానికి ఇష్టపడు. ఆ దినాల్లో దట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ కేయాస్. సంఘం ఎత్తబడగానే మేబీ ఆన్ ద టీవీస్ హెడ్లైన్స్, బ్రేకింగ్ న్యూస్, మిలియన్స్ మిస్సింగ్. లక్షలాది ప్రజలు అదృశ్యమయ్యారు. తల్లి పిల్లలను కోల్పోతుంది, పిల్లలు తల్లులను కోల్పోతున్నారు, భార్యలు భర్తలు వేరైపోతున్నారు. ఓ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ కేయాస్. విశ్వాసులైన డ్రైవర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క వాహనాలు ఆధీనం లేకుండా యాక్సిడెంట్స్ ఎవ్రీవేర్ రోడ్ సైడ్.
ట్రైన్ యాక్సిడెంట్స్, ప్లేన్ యాక్సిడెంట్స్. విశ్వాసులైన డాక్టర్స్ వెళ్ళిపోయారు, నర్సులు వెళ్ళిపోయారు, పరామర్శించే సిబ్బంది వెళ్ళిపోయింది. ఎమర్జెన్సీ ఆ దినాలలో ఆ భయంకరమైన సిచ్యువేషన్ ఆధీనం చేయటానికి సీన్లోనికి క్రీస్తు విరోధి నాశన పాత్రుడకు పాప పురుషుడు వస్తాడు. హీ విల్ కమ్ లైక్ ఎ హీరో ఆఫ్ ద టైమ్ ఆర్ దట్ అవర్. ఆ యొక్క సిచ్యువేషన్ అంతా కంట్రోల్ చేయటానికి ఆయన అనేకులతో ఒక వారం కొరకు నిబంధన చేస్తాడు. ఎవ్రీవన్, ఆయన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క శక్తిగా ఆయనను చూస్తారు. బికాజ్ హీ కంట్రోల్స్ ద ఎమర్జెన్సీ పీరియడ్. హీస్ అ వెరీ ఇంటెలిజెంట్ లీడర్. అది దేవుని ఉగ్రత సమయం. జాగ్రత్త. ఇద్దరు సాక్షులు ఆ దినాల్లో, ద వెరీ ఫస్ట్ డే ఆఫ్ ద రాప్చర్, లేక ఆ యొక్క సంతకము చేయగానే ఆ 7 సంవత్సరాల ప్రారంభంలోనే దేవుని గురించిన సాక్ష్యము, పరిశుద్ధుడైన దేవుని గురించిన సాక్ష్యము, ఆ రక్షణ ప్రణాళికను గురించిన సాక్ష్యము. వారు యూదులు కాబట్టి యూదులకు ఆ దినాల్లో ఆ యొక్క ఆలయము తిరిగి నిర్మించబడుతుంది. ఆ 3.5 సంవత్సరాల్లో బలి అర్పణలు ప్రారంభమవుతుంది. బట్ they will preach about the Messiah whom they have rejected. ఏ మెస్సయానైతే వారు తృణీకరించారో ఆ మెస్సయాను గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఆ దినాల్లో అనేకులు ఆ యొక్క సువార్తను వింటూ ఉంటారు. వారికి ఏ అడ్డంకు ఉండదు. ఎవరైనా ఆపటానికి ప్రయత్నం చేసి వారికి హాని చేయటానికి ప్రయత్నం చేస్తే వారి నోటిలో నుంచి అగ్ని బయటికి వచ్చి వారిని నాశనం చేస్తుంది. ఒకవైపు విడవబడిన క్రైస్తవులంతా, యూదులు, అనేకులు ప్రభువును అంగీకరిస్తారు ఆ దినాల్లో, అనేకులు. ఆ తర్వాత 24/7 24 గంటల టీవీ ఛానల్స్, క్రైస్తవ ఛానల్స్. సంఘం ఎత్తబడిన తర్వాత దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ లెఫ్ట్ బిహైండ్. ఈ యొక్క రక్షణ టీవీ ఛానల్స్లో ఎవరు విడవబడకూడదని నా ప్రార్థన. కానీ ఎవరైనా విడవబడితే క్రీస్తు రాకడను గురించిన సందేశాలు ఆ యొక్క క్యాసెట్ రిపీట్ చేస్తూ ఉంటారు. అలాంటి లోకవ్యాప్తంగా సువార్త ఇంకా ప్రబలిపోతుంది, ఇంకా ప్రబలిపోతుంది. క్రైస్తవేతరులు చూస్తూ ఉంటారు ప్రభువును అంగీకరించడానికి. ఆ దినాల్లో 2 గుంపులు ఉంటాయి. విడవబడి ఈ సువార్తను విని ప్రభువును అంగీకరించిన వారు ఉంటారు, క్రీస్తు సువార్తను ఎదిరించేవారు ఉంటారు. ఈ 2 గుంపులు. లోకమంతా అనేకులు అభ్యంతర పడతారు. ఈ బైబిల్స్, క్రిస్టియన్ లిటరేచర్ కాల్చేస్తారు. ఇవన్నీ నేను ఎందుకు సేకరించానంటే చక్కగా అర్థం చేయటానికి. సంఘాలు కాల్చేస్తుంటారు, విశ్వాసులను తగలబెట్టేస్తూ ఉంటారు. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును, ఆ తర్వాత అంతమన్నాడు. ఒకవేళ నువ్వు ప్రశ్నించవచ్చు, ఏ విధంగా సువార్త ప్రకటించబడుతుంది? ప్రియమైన దేవుని బిడ్డ, డూ యూ రిమెంబర్ 1999వ సంవత్సరం January 22 ఒరిస్సాలో జరిగిన ఆ యొక్క విషయం. డాక్టర్ గ్రాహం స్ట్రాట్ స్టెయిన్స్ తన 2 కుమారులు, ఫిలిప్ 10 years, తిమోతి 6 years, ఆ సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ జీప్లో వారిని లోపల కాల్చేశారు, సజీవదానం చేశారు. ఏం జరిగిందో తెలుసా? ద న్యూస్ వెంట్ ఆల్ ఓవర్ ఇండియా లైక్ ఎ వైల్డ్ ఫైర్. క్రీస్తు కొరకు, క్రీస్తు అనే మాట లోకమంతా ప్రబలిపోయింది. కెన్ యూ ఇమాజిన్? ఆ దినాల్లో ఈ క్రైస్తవుల హింసలు ప్రపంచమంతా ప్రబలిపోతుంది. సువార్త ఇంకా తీవ్ర దశలో ప్రకటించబడుతుంది. 7 సంవత్సరాల శ్రమ కాలంలో సంఘం ఎత్తబడిన తర్వాత ఎవరు సువార్త ప్రకటిస్తారు? అనేక మంది బోధకులు ప్రశ్న వేస్తుంటారు. ప్రీ ట్రిబ్యులేషన్ రాప్చర్ ఇస్ రాంగ్ బికాజ్ సంఘం ఎత్తబడినాక సువార్త ప్రకటించబడదని. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడిన తర్వాత ఎవరు పాపం గురించి ఒప్పిస్తారు?
ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు సర్కాస్టిక్గా ప్రశ్న వేసావు, నేను ప్రేమతో నవ్వుతూ నిన్ను ప్రశ్న అడుగుతాను, చెబుతావా? వేర్ వాజ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ బిఫోర్ ద చర్చ్ వాజ్ బోర్న్? సంఘము ఉద్భవించక మునుపు, అపోస్తుల కార్యము 2వ అధ్యాయానికి ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? దావీదు పాపమును ఒప్పుకొని కన్నీళ్లతో, దేవా నీ కృపా బాహుల్యము చొప్పున నన్ను కనికరించు అని కేకలు వేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? నోవహు ఏ శక్తి చేత ఆ 120 సంవత్సరం ప్రళయ దినానికి మునుపు సువార్తను ప్రకటించాడు? రాహాబు అనే వేశ్య తన పాపాన్ని గురించి ఏ విధంగా ఒప్పించబడి ద ఛాంపియన్స్ ఆఫ్ ఫెయిత్ అని ఆ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పేరు సంపాదించింది? టెల్ మీ. పరిశుద్ధాత్మ దేవుడు మన మిడిమిడి జ్ఞానం చేత, మన ఆలోచనల చేత దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కార్యాచరణ, ద వర్కింగ్ స్టైల్ ఆఫ్ గాడ్, డోంట్ limit them. God has millions of ways. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయము 9, 10 వచనాల్లో మనం చదివితే, ప్రతి జనముల నుండి, ప్రతి వంశము నుండి, ప్రతి ప్రజల నుండి, ఆయా భాషను మాట్లాడువారిలో నుండి ఎవడును లెక్కింప శక్యము కాని గొప్ప సమూహము పరలోకంలో మనం చూస్తాం. యోహాను ఆ దూత అడుగుతున్నాడు, వీరెవరో తెలుసు అంటే, అయ్యా నాకు తెలియదు అన్నప్పుడు ఆ దూత 14వ వచనం, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు. ఓ వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. వారు ఆ యొక్క దేవుని ముందు నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి, నీ గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రములని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. బాబు, ఈ యొక్క శ్రమల కాలంలో దెర్ ఇస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ మల్టిట్యూడ్. వారిని ఏమన్నారంటే మహాశ్రమల నుంచి వచ్చిన విశ్వాసులు, ద ట్రిబులేషన్ సెయింట్స్ అంటారు. జాగ్రత్తగా ఆలోచించు. రక్షణ కొరకు క్రీస్తు విలువ చెల్లించాడు. రక్షించబడిన తర్వాత 7 సంవత్సరాల్లో రక్షించబడ్డవారు విలువ చెల్లించాలి. రక్షించబడినందుకు వారి ప్రాణాలు సైతము విడిచిపెట్టడానికి, స్థిరచ్ఛేదం చేయబడటానికి గలిటైన్స్ విల్ బి రెడీ. యూ హ్యావ్ టు బి రెడీ. సిద్ధంగా ఉండాలి. చెప్పాలంటే ఆల్వేస్ ఆ డెత్ వారెంట్ చేతిలో పట్టుకొని ఆ యొక్క దినాల్లో నువ్వు నడవాలి. ఏ దినము నేను చంపేస్తారో తెలియదు. దాట్ ఈస్ ద కాస్ట్ యూ హ్యావ్ టు పే. భయపెడుతున్నానా అనుకోవద్దు, వాస్తవాన్ని మీకు చెబుతున్నాను. అలాంటి భయంకరమైన దినాలకు బదులు వై డోంట్ యు కమ్ టుడే? ఈ దినము, అందుకే బైబిల్ చెప్పింది ఇదే, ఈ దినము మిక్కిలి అనుకూలమైన సమయము, నేడు రక్షణ దినం ఇదే. కెన్ యూ కమ్ టుడే? ఆ యేసు క్రీస్తు సిలువలో విరేలాడిన యేసు క్రీస్తుని ప్రేమతో పిలుస్తున్నాడు. లోబడన ప్రజల వైపు దినమెల్ల చేతులు చాపి పిలుస్తున్నాడు. విల్ యు కమ్? వస్తావా? ఈ శ్రమల గురించి నేను ఇంకా తక్కువనే మీకు చెప్పాను బాబు. ఆ దినాలలో ఈ వాక్యము కొరకైన కొరత ఉన్నట్లు చాలా చక్కగా ఆ యొక్క ఆమోసు గ్రంథంలో మనం చూస్తాం. 8వ అధ్యాయంలో రాబోవు దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాటను వెదుకుటగా ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించదు, కానీ అది వారికి దొరకదు. ఈ దినం ప్రభు నిన్ను పిలుస్తున్నాడు బాబు. ఈ దినం ఈ వాక్యం ఉంది. ఈ దినం ఎంతో ధారాళంగా, చక్కగా, నిర్భయంగా వాక్యం వింటున్నావు. ఆ దినాల్లో కరువైపోతుంది, వాక్యము దొరకదు. ఆ తర్వాత ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నట్టే ఆ 7వ ముద్ర విప్పబడక మునిపే ఇవి జరిగే విషయాలు. ఇవి ఇంకా భయంకరమైన తీర్పులు ఉన్నాయి. 7 బూరలు, 7 ఆ యొక్క పాత్రల భయంకరమైన ఉగ్రత భూమి మీద కుమ్మరించబోయే ఆ యొక్క దినాలు రాబోతున్నాయి. అటువంటి మహాశ్రమల నుండి
విడుదల చేయడానికి ప్రభు ఈ దినం నేను పిలుస్తున్నాడు. ఇక ఆ మధ్యాంతరానికి వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలకు ఏ కెరస్మాటిక్ లీడర్ ఎవరైతే సమాధానం కొరకు సంతకం చేశాడో అతడు అర్ధవారంలో ఆ యొక్క నిబంధనను వమ్ము చేస్తాడు, ఆలయాన్ని అపవిత్రపరుస్తాడు, ఆలయంలో తానే దేవుడుగా కూర్చుంటాడు, ఆ ప్రతిమను నిలబెడతాడు. ఇఫ్ యు రిమెంబర్, ఆ యొక్క దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు దురాయను ఆ యొక్క మైదానంలో 63 పెద్ద ప్రతిమను నిలబెట్టి ప్రతి జనం, ద హోల్ వరల్డ్ ఆ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వినగానే ప్రతి ఒక్కరూ సాష్టాంగపడాలి. లేకపోతే అగ్నిగుండంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దే నెవర్ బౌ డౌన్, అగ్నిగుండంలో పడవేయబడ్డారు. అదేవిధంగా ఆ ఆఖరి దినాల్లో ఆ ప్రతిమకు నమస్కారం చేయవానికి, చంపివేయటానికి వానికి అధికారం ఉన్నట్లు బైబిల్లో మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడను. అనేకులు షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె ప్రాణానికి వెనక వెళ్లకుండా అవిశ్వాసం నిలబడతారు. అందుకే అన్నాడు యేసుక్రీస్తు వారు అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. ఆ దినాల్లో ఐడి, ఆ యొక్క మృగం యొక్క సంఖ్య వేయించుకోవాలి, నొసటి మీద లేక చేతి మీద. ఆ సంఖ్య ఉన్నప్పుడే అది మృగం యొక్క సంఖ్య 666. ఆ ఐడి లేకపోతే ఏది కొనుక్కోలేవు, ఏది అమ్మలేవు, ఆకలితో చనిపోవాలి. అందుకే బైబిల్లో అన్నది ఈ యొక్క బంగారము తుప్పు పట్టును అన్నాడు. సైంటిఫిక్గా గోల్డ్ కెన్ నెవర్ బి రస్టెడ్, కానీ బైబిల్లో రాశాడు బంగారము తుప్పు పడుతుంది. అంటే అర్థం ఏదో తెలుసా? నీ బంగారం పనికిరాదు. 1 కిలో బంగారం తీసుకొని వెళ్ళి, బాబు నేను ఆకలితో ఉన్నా, ఒక రొట్టె ముక్క ఇవ్వమంటే బేకరీలో ఇవ్వరు తెలుసా? వారు అడిగేది నంబర్. ఎక్కడుంది ఆ సంఖ్య? నొసటి మీద ఉందా, చేతి మీద ఉందా అడుగుతారు. దాట్ ఈస్ గోయింగ్ టు బి ద హారండస్ హాలోకాస్ట్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినము ప్రభు యొద్దకు రమ్మని ప్రేమతో పిలుస్తున్నాను. ఆ దినాల్లో ఏ మతం లేదు. నా ప్రియమైన వీక్షకులారా, నువ్వు హైందవుడవా, నువ్వు ముస్లింవా, మరి ఏ మతము చెందినవారైనా జాగ్రత్తగా గమనించు. ఈ దినాన ఈ బోధ నీకు విపరీతంగా ఉండొచ్చు, వ్యంగ్యంగా ఉండొచ్చు. బట్ దట్ డే నో ముస్లిం, నో హిందూ, నో క్రిస్టియన్, నో జూ, ఒకే ఒక మతం. ఆ ప్రతిమకు ముఖ్య మతమే. దానికి ప్రిపరేషన్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి తెలుసా? 1893వ సంవత్సరం 1893 ఫస్ట్ వరల్డ్ రిలీజన్ పార్లమెంట్. స్వామి వివేకానంద అటెండెడ్ దట్. యూ కెన్ సీ దస్. ఆ తర్వాత షికాగోలో అది ఆ యొక్క మొట్టమొదటి పార్లమెంట్ ప్రారంభమైంది. 100 సంవత్సరాల తర్వాత 2వ పార్లమెంట్ అదే షికాగోలో, అమెరికాలో. దాదాపు 8,000 మంది భిన్నమైన ఆ యొక్క అనేక మతాల నుంచి నాయకులు, 8,000 మంది నాయకులు అటెండ్ అయ్యారు. Somebody said A to Z, American Baptist to Zoroastrians. అన్ని మతాలు వారి యొక్క ఆలోచన ఏదో తెలుసా? సర్వ మత కలయిక, సమ్మేళన, యునైటెడ్ రిలీజియన్స్ ఇనిషియేటివ్. అన్ని మతాలను ఒకే ధాటికి తేవాలని, ఒకే ప్లాట్ఫామ్కి తేవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దినాన ఒకే మతం ఉంటుంది, వన్ వరల్డ్ రిలీజియస్ సిస్టమ్. ఆ దినాలు భయంకరమైన దినాలు. ఈ దినాల్లో క్రైస్తవులారా, సూచక క్రియలు, మిరకల్స్, యు ఆర్ సో ఫాండ్ ఆఫ్ దోస్ మిరకల్స్. బట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఆ దినాల్లో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే మహాసూచక క్రియలు,
ఆకాశం నుండి అగ్ని, ఆ ప్రతిమ మాట్లాడుతుంది. హుస్సేన్ సాగర్లో బుద్ధుడు నిలబడ్డాడు. ఎన్నోసార్లు చెప్పాను, ఒకవేళ ఆ బుద్ధుడే గనక ఒక దినం ఉదయం లేచి ఓ సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అని కనుక ఆ బుద్ధుడు మాట్లాడితే ట్యాంక్ బండ్ ఎవ్రీథింగ్ విల్ బీ విత్ ద వర్షిపర్స్. మోసం మోసం. ఆ దినాన ఆ ప్రతిమ మాట్లాడుతుంది. అద్భుతాలు ఎందుకో తెలుసా? 2వ తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి మనం చదువుతూ ఉంటే 12వ వచనం వరకు, సత్యమును నమ్మటానికి వారికి ఇష్టం లేనందుకు మోసము కలిగించే ఆ యొక్క ఆత్మను దేవుడు పంపిస్తాడు. ఆ దినాల్లో భయంకరమైన సూచక క్రియలు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ దినము ఇట్ ఈస్ నాట్ ఆప్షన్, ఇట్స్ అ మ్యాండేటరీ. ప్రతిమకు మోకరించాల్సిందే. నువ్వు ఏ మతస్థుడవైనా మోకరించాల్సిందే. దట్స్ అ హారిబుల్. ఆ దినాలు సువార్త ప్రకటించబడుతుంది. ఇక ఫైనల్ గాస్పెల్ క్యాంపెయిన్, ఒకవేళ మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6-7 వచనంలో దేవుడు తన దూతకు ఆ యొక్క సువార్త ప్రకటించే ఆ పనిని అప్పగిస్తాడు. ద హోల్ వరల్డ్ విల్ ఎవాంజలైజ్డ్. ఒకవేళ దూత సువార్త ప్రకటిస్తుందా? ఆశ్చర్యంగా ఉందా? మొట్టమొదటి సువార్త ప్రకటించింది దేవుని దూత. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దట్స్ ద ఫస్ట్ గాస్పెల్ బ్రాట్ బై ఏంజెల్. ద లాస్ట్ ఫైనల్ గాస్పెల్ విల్ బి ప్రీచ్డ్ బై ద ఏంజెల్. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థంగా ప్రకటింపబడును. అటు తర్వాత క్రీస్తు వస్తాడు. ప్రభు వస్తాడు, మహామహిమతో వస్తాడు. ఆయన ఆ పరలోకము నుండి తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వస్తాడు. ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24:30-31 వచనంలో, యూదా పత్రిక 14వ వచనంలో ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ప్రకటన 1:7 వచనంలో జకరియా ప్రవక్త చెప్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది. ఏ విధంగా? ఒక చిన్న విషయాన్ని నేను చెప్పి నేను ముగించేస్తాను. కాలిఫోర్నియా టైమ్స్ January 10, 2012లో ఈ విధంగా వ్రాస్తున్నారు. డే స్టార్ TBN రెడీ ఫర్ మెస్సయా ఇన్ జెరూసలేం. If Messiah descends from the Mount Olives as foretold, already beams a 24-hour a day live web camera from its terrace. Trinity Broadcasting Network International, Paul Crouch, వారు 4 అంతస్తులు ఒక మంచి స్టూడియోను యెరూషలేంలో కట్టారు. ఆ టెర్రస్ మీద ఒక వెబ్ కెమెరా 24 గంటలు లైవ్ పెట్టారు. పాల్ క్రౌచ్ గారు నవ్వుతున్నాడు. యేసుక్రీస్తు పరలోకంలో నుంచి వస్తున్నప్పుడు దిస్ కెమెరా విల్ క్యాచ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఆ దేవుడు వచ్చే ఆ యొక్క సన్నివేశాన్ని అది క్యాచ్ చేస్తుంది. లైవ్ టెలికాస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం ఎంత సత్యమో తెలుసా? ఎవ్రీథింగ్, ప్రతి నేత్రము చూడాలి. Everything is culminating, coming to the climax. ప్రభు వస్తాడు. సిద్ధంగా ఉన్నావా? The rapture is imminent. ఏ దినమైనా వస్తాడు. The rapture is impending. అది సంభవించడానికి సిద్ధంగా ఉంది. సంఘం ఎత్తబడడం ఇమ్మీడియట్. క్రీస్తు ప్రవచన అజెండాలో ఇమీడియట్ ఐటమ్. ఇట్స్ ఇమ్యూటబుల్, నిఖచ్చితమైంది. వస్తావా ప్రభు దగ్గరికి? ఆర్ డూ యూ వాంట్ టు పే ద ప్రైస్? ఈ దినం ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. కమ్, దేవుడు దీవిస్తాడు.
పరిశుద్ధాత్ముడు తొలగించబడిన తర్వాత సువార్త ఏ విధంగా ప్రకటించబడుతుందో చెప్పాను. సకల జనములకు, రాష్ట్రములకు ఈ యొక్క రాజ్య సువార్త ప్రకటించబడుతుంది ఏ విధంగానో చెప్పాను. అంతవరకు సహించువాడెవడో దానికి జవాబు చెప్పాను. ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే యు మే కాల్ మీ. ఈ దినము వాదించి లేక సర్కాస్టిక్గా ఇతరులను కించపరచడానికి చెప్పటం లేదు. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఎనీ టేక్ ఆఫ్ ద క్లాక్. సిద్ధంగా ఉన్నావా? మెలకువగా ఉండమన్నాడు ప్రభు. దొంగవాలే వస్తానన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఇంత స్పష్టంగా మాతో చెప్పావయ్యా. ఇక మేము ఆలస్యం చేయకుండా, ఆ మహా ఉగ్రత దినాలలో మేము ఉండకుండా, సంఘం ఎత్తబడే ఆ సమయంలో మేము ఆ సంఘంతో ఎత్తబడే ఆ గుంపులో ఉండటానికి నీ కృపానుగ్రహించుమని త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్. ఈ మా మేలుకొలుపు అన్న కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాము. అనుమానాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే మమ్మల్ని తప్పక సంప్రదించండి. గాస్పుల్ ట్రంపెట్స్ వారు ప్రచురిస్తున్న ప్రవచన పుస్తకములు, రాబోతున్న ప్రపంచ యుద్ధం, ఇశ్రాయేలు సంకల్పిత జనం, ప్రపంచానికి ముంచుకొస్తున్న మహాప్రళయం, నీవు వెనుక విడవబడితే మరియు రానున్న ప్రపంచ నియంత అను పుస్తకముల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మరియు విశాల మార్గం, ఇరుకు మార్గం, ఇదే మార్గం అను పుస్తకముల కొరకు మమ్మల్ని సంప్రదించగలరు. గాస్పుల్ ట్రంపెట్స్ ఆరాధన సమయం ప్లాట్ నంబర్ 24, హ్యాపీ హోమ్స్ కాలనీ, పీడీపీ సెంటర్, పిల్లర్ నంబర్ 213 దగ్గర, రాజేంద్ర నగర్ నందు ఉదయం 8 గంటల నుండి జరుగును. మరియు ప్రభు పాదల సన్నిధి, జెమినీ కాలనీ, ముషీరాబాద్ నందు ఉదయం 10 గంటల నుండి ఆరాధన జరుగును. డాక్టర్ డాన్ ఈ స్టాంటన్ గారు రచించే ప్రవచన పుస్తకాలను గాస్పెల్ ట్రంపెట్స్ మినిస్ట్రీస్ ప్రచురిస్తుంది. మిలేనియం అలర్ట్ మరియు మారనాథా హోప్ ఆఫ్ గ్లోరీ అను ఈ ద్విమాస పత్రికలను పొందాలనుకుంటే సంవత్సరపు చందా ₹100 మాత్రమే. వెంటనే మా చిరునామాకు పంపించండి. మా గాస్పెల్ ట్రాక్ట్, ఈ లోకం గతి ఏమిటి, వాట్స్ ద వరల్డ్ కమింగ్ టు, అనేకులకు అందించండి, ఆశీర్వదించబడండి. ఇశ్రాయేలు దేశం క్రీస్తు రెండవ రాకడకు ఇది ఒక అలారం క్లాక్, గంట గడియారంగా వర్ణించబడింది. ఇశ్రాయేలు సంకల్పిత జనం అను ఈ పుస్తకం క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడటానికి ప్రత్యేకించబడిన అంశం. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో లభ్యం. వెల కేవలం ₹30 మాత్రమే. పోస్టేజీ అదనం. నేడే మాకు కాపీల కొరకు వ్రాయండి. మా ఈమెయిల్ ఐడి gtm_777@yahoo.com. వచ్చే వారం ఇదే కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో ఇదే సమయానికి చూడండి. ఆశీర్వాదింపబడండి. మేల్కొల్పు, ద వేకప్ కాల్. ఈ యొక్క తీర్పులను, ఇవి న్యాయమైన తీర్పులు, ఇవి ఖచ్చితమైన తీర్పులు, ఇది నియమించబడిన తీర్పు కాబట్టి దీన్ని తప్పించుకోండి. యేసుక్రీస్తు సంఘాన్ని విడుదల చేయడానికి వస్తున్నాడు. కల్వరిలో వేలాడిన ఆ దేవుడు మరలా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఇదే కార్యక్రమాన్ని వీక్షించగలరు.